నాకు ఇష్టమని అమ్మమ్మ దోసకాయ పచ్చి పచ్చడి రైస్ చేస్తుంది. ఫస్ట్ దోసకాయ పచ్చి పచ్చడి చేస్తుంది. ఏం చేస్తామమ్మా? ఫస్ట్ దోసకాయ పచ్చడి పచ్చి ముక్కలు పచ్చడి. ముందు మనం పచ్చిమిర్చి ముక్కలిద్దాము. తర్వాత చెప్పుకుందాం. సరే నవ్వుద్దాము. చేసావా? ఇవి వచ్చావన్నీ పచ్చి ముక్కలు పచ్చడి చేసుకున్నాను. దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మగ్గనిస్తున్నాము. కొంచెం ఆయిల్ వేస్తున్నాము. నాకు చెయ్యి ఎంత వేడొచ్చినా కొంచెం ఇట్లా టచ్ చేస్తాను. ఎవరు తీసుకొచ్చారమ్మా? పచ్చిమిర్చి తాత తెచ్చాడు. తాత తెచ్చాడు. అయ్యో కొంచెం ఆయిల్ వేసేసరికి ఇది బాగుంటున్నది. ఉంటుంది. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 minutes. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు దైవ్యాసం అది చేసుకుందాం. అంటే మొత్తం అయిపోయినాక లేకపోతే ఇది మధ్యాహ్నం అయిపోయినాక? లేదు నాన్న, ఇది అయిపోయాక చేసుకోవాలంటే అవతల 9 కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కంప్లీట్ చేసి అది చేసుకుందాం. పల్లీలు ఏంటి తినడానికి కోసమేనా? తినచ్చు. ఇప్పుడు తినడానికి కోసం చేసిరా లేకపోతే దేనికైనా చేసిరా? కాదు నాన్న, కొన్ని ఇందులోకి ఉపయోగం కదా, కొన్ని వాడుకుంటాం కదా, కొన్ని ఉంటే మనం తిందాం. సరే కొన్ని అవసరం అనేది ఎంచాను. చట్నీ అన్ని చట్నీ కానీ ఎంచా. పల్లీలు కొన్ని పల్లీలు అట్లా స్టోర్ చేసి పెట్టిందంట అమ్మమ్మ. చేసింది కొన్ని. ఇప్పుడు యూజ్ చేసుకున్నాక ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాం. జాగ్రత్త, స్టవ్ దగ్గర జాగ్రత్త. మళ్ళీ ఏంటంటారు ఇవి లావుగా ఉన్నాయి కదా, కొంచెం టైం చింతపండు ఎక్కువలోకి కొంచెం దీంట్లోకి వస్తున్నాను. ఎందుకంటే 2 చేస్తే కొంచెం రాకముందు చేద్దాం అవుతుంది, కానీ వేడి చల్లారిపోతుందని ఇప్పుడు చేస్తుంది. కానీ నాకు ఇష్టం, మా అమ్మ తెలుసు, అందుకే నువ్వు నచ్చిన బాగా చేద్దాం అవుతుంది. అవును మనవరాలా, నీకంటే ఇష్టం అని నీకు నచ్చమని నీకు ఇష్టమైన దోసకాయ పచ్చడి చేస్తున్నాను. పిండి రెడీ అవుతుంది లోపల తర్వాత అదొకటి. ఈ పచ్చిమిర్చి 2 minutes మగ్గనిస్తే కొంచెం మంచిగా మగ్గుతుంది. పచ్చి ఉండదనుకో, మనకు పచ్చి ముక్కలు కదా, మంచిగా అనిపించదు, ఘాటుగా అనిపిస్తుంది. కొంచెం మంచిగా మగ్గింది అనుకో బాగుంటుంది. కొంచెం 2 minutes అయితే మగ్గుతుంది. ఇది ఏంటిది? అవి ధనియాలు. ఈ పచ్చిమిర్చి మగ్గనిచ్చిన తర్వాత అన్నీ వేయాలన్న, కొన్ని అట్లా వేస్తారనమాట. అవి మగ్గాక ఇవి తీసుకోవాలి కొన్ని. నేను కొంచెం ఆఫ్ చేయరా, నేను కొంచెం పక్కా జరుగుతా కానీ. హలో, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, ధనియాలు, వేయించిన ధనియాలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, దోసకాయ ముక్కలు, జీలకర్ర. ఇప్పుడు మిక్సీ పట్టాలి. ధనియాలు మరి వెల్లుల్లి మాత్రం ఇలానే తీసుకోవాలి. దీనికి ఇవి తీయకూడదు. ఇలా తింటేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో ఇట్లానే తీసుకుందాం. పల్లీలు వేయినా పడుతుంది ఇమ్మా. కొత్తిమీర షెఫ్. ఓకే,
అందులో జీలకర్ర వెయ్యి, కొంచెం ఇంకొంచెం మనం పోపులో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం జాలా అండ్ ఇందులో చింతపండు కొంచెం, ఇవి పిరికెడు దోసకాయ ముక్కలు జస్ట్ కొంచెం. ఓకే చూడండి. ఓకే చింతపండు మనం 2 రిమ్మలు. మన దోసకాయ పులుపును బట్టి మనం చింతపండు యూజ్ చేసుకోవాలి. ఇది ఒకటి మాత్రం క్వాంటిటీ చూసి వేసుకోండి. దోసకాయ ముక్కలు ఇన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది. దాన్ని మిక్సీ పట్టి వేసుకొని వద్దాం. ఉప్పు, కల్లుప్పు, తర్వాత చూసుకోవచ్చు. మన టేస్ట్ని చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టాం కదా, కలుపుకోవడం. ఓకే, ఇవన్నీ కలుపుకోవడమే. కలుపుకొని కొద్దిసేపు అట్లా ఉంచి తాళం పెట్టుకోవాలి. ½ అన్ అవర్ మినిమం ఒక 20-25 మినిట్స్ ఉంచి పోపు పెట్టేసుకోవడమే. నార్మల్గా పోపు అందరికీ తెలుసు కదా, అంతే. కాకపోతే వెల్లుల్లిని దంచి కాకుండా కొంచెం విరిచి, సగానికి విరిచి వేసుకోవడమే. మామూలుగా మనం పోపు తెలుసు కదా మీకు అందరికీ, సేమ్ అంతే ప్రాసెస్. దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం చాలు. ఆయిల్ కాగే వరకు కొంచెం ఫుల్లోనే ఉంచాలి. కొన్ని పోపు గింజలు, పోపు గింజల్లో కొంచెం జీలకర్ర తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి మనం జస్ట్ కట్ చేసాం, పొట్టు తీయలేదు. పొట్టు తీయకుండా కట్ చేసి ఇస్తాము. కొంచెం పసుపు. మీలో ఎవరైనా ఇట్లా చేసుంటే దాని టేస్ట్ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ట్రై చేయండి, హెల్త్కి మంచిది. ప్లస్ మనం అట్లా చేయడం వల్ల పిల్లలకు టేస్ట్ తింటారు కాబట్టి. మా దగ్గర ఎండుమిర్చి లేదు, కరివేపాకు లేవు, ఆ 2 మిస్ అయ్యాయి. మీరు మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, ఓకే అయినా కట్ చేసినా పచ్చడి చేసింది. ఇప్పుడు దీన్ని కలపాలి. చూపిస్తాను అన్న, ఒకసారి చూపిస్తా ఇది ఫ్రీగా. మనవరాలి కోసం అమ్మమ్మ చేసిన దోసకాయ పచ్చడి. ఏదో ఒకటి మాట్లాడు. ఈ దోసకాయ పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ ఇష్కి